వెల్కమ్ టు బీఆర్కే సన్మార్గం విత్ లక్ష్మి. సో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు స్వామి స్థిత ప్రజ్ఞానంద సరస్వతి గారు. సో వారిని అడిగి మనకు తెలియని దేవ రహస్యాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. నమస్తే అమ్మా. జగత్తు కల్పించబడింది బాగానే ఉంది, కానీ ఈ జగత్తులో కొందరు మంచోళ్ళు కొందరు చెడ్డోళ్ళు ఎందుకు అయ్యారు? ఇప్పుడు జగత్తులో కొందరు మంచోళ్ళు కొందరు చెడ్డోళ్ళు ఎందుకు అయ్యారంటే, మీ స్వప్నంలో మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు, అనేక ఉంటాయి. స్వప్నంలో ఉన్నంత వరకు మీరేమో కోర్టులు పోలీస్ స్టేషన్ అంటే తిరిగారు మీ స్వప్నంలో. బయటకు వచ్చిన తర్వాత ఏమైంది, మంచి లేదు చెడు లేదు అన్ని డిస్మిస్. అయితే నేను అలా డిస్మిస్ చెయ్యను, మీరేం కంగారు పడకండి. ఇక్కడ ఒకటి విషయం ఉంది. అసలు సృష్టికి మనం ఎందుకు ఇలా పుడుతున్నాము అంటే, అనాది కాలంగా ఈశ్వర జీవ అనేది వేరువేరేం కాదు. ఏదైతే ఈశ్వర అంటున్నామో అది ఈశ్వర. ఇదేంటమ్మ, ఇది ఈశ్వర అనుకుందాం. అయితే ఈశ్వరుని ఆధారంగా చేసుకొని సపోర్ట్ తీసుకొని ఈ మాయాశక్తి అనేది, అంటే ఈశ్వర ఏకమేవ అద్వితీయం నేహ నానాస్తి కించన సదేవ సౌమ్యమగ్ర ఆసేత్ అంటారు. అంటే కేవలము సత్యము జ్ఞానస్వరూపము శుద్ధ చైతన్యమే ఈశ్వర. అది ఎలా ఉంటుంది, ఆకాశం వలె వ్యాపించి ఉన్నది. దాని నుండి ఒక చిన్న డిస్టర్బెన్స్ మాయాశక్తిగా ప్రకటమైంది. మాయాశక్తి ఏంటి, 3 గుణములు ఉంటాయి ఆ మాయాశక్తికి. ఏంటి ఆ గుణములు, సత్వగుణము, రజోగుణము, తమో గుణము. ఓకేనమ్మా, ఆ 3 గుణములు ఉన్నాయి కదా. ఈ 3 గుణములు కలిపి ఈ ఈశ్వరుని అంటిపెట్టుకొని ఆధారంగా ఉంది. ఈ 3 గుణముల్లో ఉన్న మాయ శక్తిలో ఈ ఈశ్వరు అన్నాను కదా, దీని యొక్క ప్రతిబింబం దీని మీద పడితే ఏమొచ్చింది, నేనున్నానని వచ్చింది ఒకటి. దీన్నే జీవాత్మ అంటారు. మీకు అర్థమైందమ్మా? ఇప్పుడు ఈ రెండింటి వల్ల ఈ ప్రతిబింబం దీని మీద పడితే ఇది వచ్చింది జీవ. ఈయనేమంటానంటే, నేను ఒక వ్యక్తిని అని క్రియేట్, డూప్లికేట్ ఇది. యాక్చువల్గా ఒరిజినల్గా ఏం అస్తిత్వం లేదు. దీని యొక్క రిఫ్లెక్షను ఈ జీవాత్మ. సో జీవాత్మ ఎవరికి సపోర్ట్ ఉండాలి, పరమాత్మ వైపు ఉండాలి. ఈ పరమాత్మ చూడకుండా ఇటువైపు కలిసిపోయింది. సో ఈ 3 గుణాలతో ఉన్నటువంటి ప్రకృతితో సహజీవనం చేస్తుంది జీవాత్మ, పరమాత్మ మర్చిపోయింది. అప్పుడు ఈ గుణములు 3 రకాల గుణములు. ఒకటి సత్వగుణము, రజోగుణము, తమో గుణము. ఆ గుణములు ఏంటంటే అనేక కార్యాలకు దారితీస్తాయి. మీలో సత్వగుణం ఉందనుకోండి, స్వచ్ఛమైన శాంతి, ప్రశాంతత, ఆనందము, ఇతరులకి సహాయం చేయాలి, మీరు జ్ఞానం సంపాదించాలి, అజ్ఞానాలు ఉండకూడదు, భయం ఉండకూడదు, రాగద్వేషాలు ఉండవు, అసూయ ఉండదు, మంచి స్వభావంతో ఉంటారు. ఇప్పుడు మీలో సత్వగుణం ఉంటే, ఒకవేళ సత్వగుణం తక్కువగా ఉంటే దాన్ని పెంచుకునే మార్గంలో ప్రయత్నించాలి. కొంతమందిలో రజోగుణం ఉంటుంది, వాళ్ళు ఒక క్షణం కూడా కాళ్ళు ఎక్కడ పెట్టలేరు, అటు తిరుగుతుంటారు ఇటు తిరుగుతుంటారు, పని లేకపోయినా తీసిని పెడుతుంటారు. ఇంట్లో ఒక్కోసారి అమ్మలు చూస్తే పని ఉండదు, అక్కడ జాడు తీసుకుని అటు నుంచి ఇటు తుడుస్తారు, అక్కడ అల్మార్ ఓపెన్ చేస్తారు, బట్టలు తీస్తారు, మడత మళ్ళీ పెట్టేస్తారు ఊరికే. ఎందుకంటే ఆడిపాడిని చేతులు ఉండవు అనమాట. దాన్ని రజోగుణ తత్వం అంటారు. తర్వాత తమో గుణం ఉంటుంది, ఎప్పుడు నిద్ర, ఆలస్యము, లేజినెస్ అనమాట. సో ఇవి మెయిన్ గుణాలని చెప్పాను. కానీ సత్వగుణం ఉండేవారు తను ఏ కార్యం చేసినా తన స్వార్థం చేయరు. వాళ్ళకి ప్రయోజనంతో పాటు ఇతరులకు కూడా ప్రయోజనం కలిగే విధంగా చేస్తారు. వాళ్ళు ఆధ్యాత్మికంగా స్పిరిచువల్గా ఎదుగుతారనమాట. రజోగుణం ఉండేవారు స్వార్థం అనమాట. వాళ్ళు ఇతరులకు పెద్దగా హింస కాకుండా వాళ్ళు పైకి రావాలనే స్వార్థంతో సెల్ఫిష్గా ఉంటారు. తమో గుణస్తులు ఏంటంటే ఇతరులను హింసించైనా బాధ పెట్టైనా తన స్వార్థం కోసం ఇతరులని హింసిస్తారు, వాడుకుంటారు. దాన్ని తమోగుణ తత్వం, దాన్నే రాక్షస పైశాచికత్వం అంటారు. రాక్షసులందరికీ అలాంటి గుణమే ఉంది. రాక్షసులంటే మనమే రాక్షసులము, మనమే దేవతలము, మనమే మనుష్యులము. అదే మీకు చెప్తున్నాను. మనోళ్ళు ఏంటంటే సినిమాలు బాగా చూసాము, సినిమాల నుంచే మనకు తెలిసాయి. మనకు రామాయణం ఎలా తెలిసింది, సినిమాల నుండి. మహాభారతం కొన్ని ఎలా తెలిసాయి, సినిమాల నుండి. భగవద్గీత కూడా ఇప్పుడు అర్థమైంది, సినిమాలు. ఇదంతా సినిమా చదువులు. ఎవరు ఏమీ గురువులు లేదు, శాస్త్రము లేదు. ఎవరో బట్టలు తిరిగితే అని చుట్టూ మేము టీవీలు పట్టుకొని కెమెరా పట్టి తిరుగుతాము. అఘోరులు అంటారు. అఘోర్ అంటే అర్థం కూడా తెలియని వాళ్ళకి అఘోర్ అని పేరు పెడతాం మనం. అఘోర్ అంటే అర్థం ఏంటి, ఘోరం అంటే ఏంటమ్మా, భయంకరమైన. దానికి ఆపోజిట్ పదం ఏంటమ్మా, అఘోరం. శాంతేనా? అఘోర్ అంటే ఏంటమ్మా, శాంత చిత్తం. అందుకే శివ
శివ శాంతంగా ధ్యానంలో ఉంటారా, దాని పేరు అఘోరి. మరి మనం ఎలాగ అఘోరి అర్థం చేసుకుంటాము? బట్టలు ఇప్పేసి జడలు వేసుకొని మొత్తం రుద్రాసులు కట్టుకొని విభూతి రాసుకొని పిచ్చి శాస్త్రాలు చేసిన వాళ్ళందరినీ అఘోరులు అంటున్నా. వాళ్ళే చెప్పుకుంటున్నారు కదా గురువు గారు, వాళ్ళే చెప్పుకుంటున్నారు. వాళ్ళు చెప్పుకోవడం కాదు, మనం ప్రమోట్ చేస్తున్నాము. వై షుడ్ వి ప్రమోట్? మరి అదే మనకి రేటింగ్స్ కావాలి, టీవీ వాళ్ళకి డబ్బులు కావాలి, దానికోసం ప్రమోట్ చేస్తున్నాం. ఇప్పుడు సపోజ్ అస్సలు కాదు, వాళ్ళు అఘోర్ అన్నారనుకోండి, అఘోర్ అంటే ఘోరి అంటే భయంకరం కదండి. అఘోర్ అంటే సత్యము, సత్యంకి ఆపోజిట్ ఏంటమ్మా? అసత్యం అమ్మా, అసత్యం చెప్పొద్దు అంటారా? గోరి అంటే భయంకరము, దానికి ఆపోజిట్ ఏంటి? అఘోరి. అఘోర, అందుకే అఘోరే ఏభ్య తఘోరే ఏభ్య ఘోర ఘోర తరేభ్య. మనము శివ ప్రార్థన చేసేటప్పుడు శివ యొక్క గొప్ప నామం అఘోరి తత్వం. అఘోరి అంటే పరమాత్మ. మీకు తెలియదు, మనం ఏం చేస్తాం? అంధ అనుకరణ. అలా అఘోర అనగానే మీరు అఘోరే, నువ్వేంటి అఘోర అంటే అలాగ ఉండకూడదు, జ్ఞాన స్వరూపం ఉండాలని అడిగాడు కదా. ఇంతకుముందు మేము చూడలేదు కదా. నేను అనేది మీరు ఎంక్వైరీ చేయట్లేదు, మీరు ఫాలో అయిపోతున్నారు. జస్ట్ ఎవరో చెప్పారు ఫాలో అయిపోతారు అంతే. నేను ఎంక్వైరీ చేయమంటున్నా. అందువలన ఈ తత్వం ఏదైతే ఉందో, ఓకేనమ్మా, ఈ 3 గుణాల్లో ఇవి ఉన్నాయి కదా. తమో గుణం ఎవరికైతే ఉందో వాళ్ళు కేవలము తన స్వార్థం కోసం ఇతరులని భయపెట్టి బాధించి పీడించి హింసించి అవసరమైతే చంపేస్తారు. అవును, ఎందుకు? దాన్ని తమో గుణ తత్వం అన్నమాట. అర్థమైందమ్మా? ఈ 3 గుణములు తమో గుణము నుండి రజోగుణములోకి, రజోగుణం నుండి సత్వగుణములోకి రావాలి. దాన్ని దైవీ సంపత్ అంటారు భగవద్గీతలో. అప్పుడు ఎప్పుడైతే ఈ 3 గుణాలను సత్వగుణం వచ్చిందో ఈ జీవునికి తత్వం తెలుస్తుంది, జ్ఞానం. అప్పుడు అమ్మయ్య, వీటితో నేను సహజీవనం కాదు, నా స్వరూపం ఈశ్వర తత్వమే. ఇప్పుడు చెప్పండి, ఒక నీటిలో బుడగ ఉన్నది కదా. సో బుడగ కెరటం కానీ బుడగ కానీ అలగాని ఏ తీసుకుంటే సముద్రంలో దాని యొక్క అసలైనటువంటి స్వరూపం ఏమిటి? నీరా కాదా? నీరు కంటే భిన్నంగా ఉంటుందా? ఉండదు. అదేవిధంగా ఈ జీవాత్మ కూడా పరమాత్మ కంటే భిన్నంగా లేరు. కానీ మరి మంచి చెడులు ఎందుకు చేస్తున్నారని మీ డౌట్. ఈశ్వరు ఎలా ఉంటారు అనుకుంటున్నారు మన వాళ్ళందరూ? ఒక జెంటిల్ మ్యాన్ లాగా ఊహించుకొని చెప్పేశారు. కిరీటలు పెట్టుకొని చేతులు పెళ్ళిళ్ళు చేయడం, వాళ్ళ పిల్లలు వాళ్ళు ఎక్కడో కైలాస లోకము వైకుంఠ లోకము, ఇదంతా మన కల్పన. ఇది బయట నుంచి వచ్చింది మనకి. ఉపనిషత్తులు వేదములు ఇది లేదు. మరి ఎలా ఉన్నారు? ఇప్పుడు చెప్పండి నాకు, సముద్రం ఉందమ్మా, సముద్రంలో అనేక కెరటాలు అలలు బుడగలు ఉన్నాయి కదా. ఇప్పుడు ఆ కెరటాలు అలలు బుడగలు సృష్టించినటువంటి సముద్రం ఎక్కడ ఉంది? పైలోకంలో ఉందా? ఎక్కడ ఉంది చెప్పండి? భూలోకం కాదు, కెరటాలు అలలు బుడగలు సముద్రంలోనే ఉన్నాయి, సముద్రమై ఉన్నాయి. మనము కూడా ఈశ్వరుని కంటే వేరుగా లేరు. అంటే ఈశ్వరుడు ఎవరు స్వామి? ఈశ్వరు అంటే కేవలం శుద్ధ చైతన్యం చెప్పానా? ఆ శుద్ధ చైతన్యము ఈ మొత్తం 3 గుణాలలో ఉన్న మాయలో మొత్తము ప్రతిబింబిస్తుంది అనమాట. అందుకే అణువణువు ఏం ప్రతిబింబిస్తుంది? పరమాత్మ. దాని నుండి ఆ యొక్క జీవులు ప్రతిబింబాన్ని అజ్ఞానంగా దీన్ని మర్చిపోయినప్పుడు జీవాత్మకు ప్రకటన అవుతుంది అనమాట. అందుకే అనంతమైన జీవులు ఉన్నాయన్నమాట. అనంతమైన జీవులు, మీ మనుషులు ఒక్కటే జీవులు కాదు, అన్ని జీవులే. చెట్టులు, వృక్షాలు, పక్షులు, కీటకాలు, క్రిములు అన్ని జీవులే. సో జీవులన్నీ కూడా వాటి యొక్క పూర్వ అనేక అనాది కాలంగా వాళ్ళు చేసిన కర్మ చక్రం వలన ఆ శరీరాలు పొందుతారు. మనిషి జన్మ, దేవతల జన్మ, అనేక పాప జీవులు జన్మలన్నీ కూడా పుణ్యకర్మ పాపకర్మ ఆధారంగా జరుగుతాయి. దేవతలకి ఎలా ఇలాంటి జన్మ వస్తుంది? దేవతలు ఎలాగంటే వాళ్ళు కూడా జీవులే. చెప్పింది వినండి, దేవుడు వేరు, దేవతలు వేరు. దేవుడు అని ఈశ్వరు ఒక్కడన్నాను నేను, కానీ దేవతలు ఉంటారు కదా, ఇంద్ర, వరుణ, అగ్ని, వాయు అంటారు కదా, వీళ్ళందరూ కూడా మనలాంటి జీవులే. కానీ నరేంద్ర మోడీ గారు కూడా మనలాగా మనిషి అయినప్పటికీ ఆయనకి మనకి తేడా ఉందా లేదా? ప్రధానమంత్రి, ఆయనకు పదవి. సో దేవతలకి అనేవి పదవులు అనమాట. ఎలా వస్తాయి అంటే ఈ పుణ్యము పాపము మనం చేసినటువంటి కర్మలని చెప్పానా, పూర్వజన్మలు ఉన్నాయని చెప్పానా, ఎక్కువ పుణ్యం ఉందనుకోండి ఆ జీవి దేవతగా పుడతారు అనమాట. ఎక్కువ పాపం ఉందనుకోండి క్రిమి కీటకాలు జంతువులుగా పుడతారు అనమాట.
రెండు మిశ్రంగా ఉన్నాయనుకోండి, మానవ జన్మ వస్తుంది అనమాట. సో మానవ జన్మ ఒక్కటే మళ్ళీ పుణ్యము పాపము సంపాదించడానికి వీలవుతుంది. మరి దేవతలు ఏం చేయాలి? దేవతలు కర్మలు చేయరు. దేవతలు మనం చేస్తాం కర్మలు. ఇంద్రాయ స్వాహ ఇంద్రాయ ఇదం న మమ, అగ్నయే స్వాహ అగ్నయే ఇదం న మమ. మనం చేస్తాం వాళ్ళకి, వాళ్ళు ఏకం చేయరు. వాళ్ళు ఏం చేస్తారు స్వామి? వాళ్ళు కేవలం భోగాలు అనుభవిస్తారు. అంటే ఏంటి? వాళ్ళ పుణ్యాన్ని ఖర్చు పెట్టుకోవడానికే దేవత జన్మ వస్తుంది. మనం ఏం చేస్తాం తెలుసా? మనము పుణ్యాన్ని పెంచుకోగలము, పాపాన్ని పెంచుకోగలము, రెండూ తగ్గించుకోగలము. అందుకే మానవ జన్మ అత్యంత గొప్ప జన్మ. ఎందుకంటే మానవత్వం నుండి మాధవత్వం పొందవచ్చు. నరుడు నుండి నారీ నుండి, ఇప్పుడు నారీ అందాం, నరుడు నారీ అంటే మీరు ఆడామగా ఉండదు ఇక్కడ. అంటే నరజన్మ నుండి నారాయణగా మారొచ్చు. ఎలా స్వామి? ఇప్పుడు మనకి జన్మలో రెండు అవకాశాలు ఉన్నాయి. ఏంటంటే మీ కర్మఫలం ఆధారంగా మీకు శరీరం వచ్చిందమ్మా, ఓకేనా? వచ్చినప్పుడు మీలో ఉన్నటువంటి ఇది జడం అన్న, ఈ శరీరం అంతా ప్రకృతి, త్రిగుణాత్మ మాయా ప్రకృతి అని చెప్పాను. పంచభూతాలు ఎలాగైతే బయట ఉన్నాయో ఈ శరీరం అలాంటిదే. ఓకే, కొంచెం ఫైన్ ట్యూన్ చేసింది అనమాట. మట్టి వేరు కుండ వేరు కదా చూడడానికి, కానీ ఆ మట్టితోనే కుండ అయిందిగా, ప్రాసెస్ అయ్యింది. సో ఆ విధంగా ఇది ప్రాసెస్డ్ 5 ఎలిమెంట్స్, దేర్ ఆర్ అన్ప్రాసెస్డ్ 5 ఎలిమెంట్స్ అనమాట. ఓకే, సో ఇది జడమే కదమ్మా. మరి జడమైనప్పుడు దీనిలో చేతనం ఉంది, దీనికి చేతనం లేదు, అవునా కదా? దీనిలో ఆ చైతన్యం రిఫ్లెక్ట్ అవ్వడానికి అనుకూలంగా ఉంది. ఇది అనుకూలంగా లేదు. ఇప్పుడు యూత్ చూస్తే మీకు ఏమనిపిస్తుంటుంది? అక్కడ వస్తాను నేను, అందువలన ఇది అనుకూలంగా లేదు. నేను ఇక్కడ నిల్చున్నప్పుడు అద్దంలో నా ప్రతిబింబం కనిపిస్తుంది, అద్దం తీసిస్తే కనిపించదు. దాని అర్థం నేను లేననే ఉన్నాను. గోడకి అద్దంకి ఎంత తేడో మనకిన్ని బయట ఈ వస్తువుకి అంత తేడా. సో దీని మీద ప్రతిబింబము ఈశ్వరుది ప్రకటమవడం వల్ల మనకి చేతనం వస్తుంది. సో ఈ అవకాశం ఉందన్నమాట. అందువలన మనకు 2 ఉన్నాయి. 50% మీకు స్వేచ్ఛ ఉంది మీ ప్రయత్నం చేయడానికి, 50% ప్రకృతి వశం అనమాట. అయితే మన వాళ్ళు ఏం చేస్తారు? మిస్యూజ్ చేస్తున్నారమ్మా, మిస్యూజ్ చేస్తున్నారు. అందుకే ఈశ్వర కారులో పెట్రోల్ వలే ఉంటుంది అనమాట. ఇది కారు అనుకో, మొత్తం శరీరం అంతా కారు, ఓకేనమ్మా? ఈ కాళ్ళు చేతులు ఇంద్రియములన్నీ కూడా చక్రాలు లాంటివి. మరి స్టీరింగ్ ఉంటుందా? అది మైండ్. స్టీరింగ్ ఉంటుందా లేదా? ఉంటుందా లేదా? మరి స్టీరింగ్ ఉండేటప్పుడు దాన్ని మనస్సు, మరి దానికి డ్రైవర్ ఉండాలా వద్దా? అది బుద్ధి. మరి ఇవన్నీ నడవాలంటే దీనికి చేతనతత్వం రావాలంటే ఎలా? మరి కారుకి నడవాలంటే పెట్రోల్ వేయాలా వద్దా? ఆ పెట్రోల్ స్థానము చైతన్య, శుద్ధ చైతన్య పరమాత్మ ఈశ్వర. అందుకే ప్రతి హృదయస్థంలో పరమాత్మ ఉన్నది. మనం ఎక్కడో బయట వెతుకుతున్నాం. అందువలన ఎవరైతే భగవంతుడని బయట వెతుకుతారో వాళ్ళు జన్మలకి అదే వెతకడమే మిగిలిపోతుంది. ఎండమావులు సీరియల్ లాగా ఎప్పటికీ చేరుకోలేదు. ఎందుకు? వాస్తవానికి బయట లోపలంటే ఏం లేదు, ఆకాశం వలె వ్యాపించి ఉంది పరమాత్మ. మీరు గది కడితే గదిలో ఖాళీ ప్లేసు, కుండ అయితే కుండలో ఖాళీ ప్లేసు, అపార్ట్మెంట్ ఖాళీ ప్లేసు. కానీ ఖాళీ ప్లేస్ అంతా ఆకాశమేగా. అది పగల కొడితే ఆకాశమే, అవి ఉన్నా ఆకాశమే. అవన్నీ ఉన్నవి దేంట్లో ఉన్నాయి? ఆకాశంలో. సో సకల ప్రాణులు పరమాత్మ చైతన్యంలోనే ఉన్నాయి. మనం లోపల ఉంటున్నాం. ఎందుకు? దీన్ని బట్టి లోపల ఉంటున్నాం. అందువలన ఈ మంచి చెడు చేయడానికి మన మనస్సులో ప్రకృతిలో కలుగుతున్న ఆలోచనలు అనమాట. అవి ఎలా కలుగుతున్నాయి? అనేక జన్మల నుంచి వచ్చినటువంటి వాసనలు, ఓకేనమ్మా? సో ఆ వాసనల ప్రకారంగా మనకి మొట్టమొదటి ఆలోచన వస్తుంది. కానీ మొదట ఆలోచన మీరు కంట్రోల్ చేయలేరు. అంటే ఎలా వస్తుంది మీకు తెలియదు, కానీ దాన్ని ఆలోచించి అక్కడే దాన్ని నలిపేయాలి అనే స్వేచ్ఛ మీకు ఉంది. నాకు చెడు ఆలోచన వచ్చింది, ఈ యొక్క ఛానల్ ఆఫీసులో ఈ కెమెరా బాగుంది, తీసుకెళ్ళిపోవాలి ఆలోచన వచ్చింది అనుకోండి. వచ్చి ఇంత చెడు ఆలోచన నాకు అవసరం లేదు, నాకు ఎందుకు ఇది అని వెంటనే ఆపేయాలి. బాగుంది కెమెరా బాగుంది అనుకోండి. చూసారు అలా ఎక్కడ జారిపోతున్నాను నేను. అందుకే భగవద్గీతలో స్పష్టంగా చెప్పారు ఇది. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తే సూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతి భ్రంశాత్ బుద్ధినాశః బుద్ధినాశాత్ ప్రణశ్యతి. కృష్ణ పరమాత్మ ఈ యొక్క సైకాలజీ స్పష్టంగా చెప్పారు. ఇంతవరకు ప్రపంచంలో ఎంతమంది సైకియాట్రిస్ట్ అయినా సైకాలజిస్టులు అయినా
భగవద్గీత మూలం అనమాట యాక్చువల్గా. ఏం చెప్పారంటే మీరు ఎటువంటి వస్తువైనా ఆలోచన అని ఏదైనా సరే మొదట దాని గురించి చింతన జరుగుతుంది. బాగుంది బాగుంది, అందుకే అడ్వర్టైజ్మెంట్ ఎందుకు వేస్తారు తెలుసా? మీకు తెలుసు ఎందుకు డబ్బులు వేస్ట్ చేస్తారని. నో, పదే 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 రిపీట్ అవుతుంది, ఏదో ఒకసారి మన దృష్టి పడుతుంది. చూసారా? ఎందుకంటే కోట్లు పెట్టి ఊరికేనా, వాళ్ళకి తెలియ తక్కువలా కాదు కదమ్మా. అంటే అలాగ ఒక్కసారి ఏంటి యాడు బాగుంది వెళ్ళిపోతాం అనమాట అలాగా. సో వెళ్ళడానికి కారణమైనది రిపీట్ 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 రిపీట్. అందుకే మనకి యాడ్ వచ్చినప్పుడు మామూలు సౌండ్ ఉండదు, డామ్ అని పెరుగుతుంది ఒకసారి సౌండ్. ఎందుకు? మీ అటెన్షన్ తీసుకురావాలి ఏదో రకంగా. ఆ విధంగా ధ్యాయతో విషయాన్ పుంసాహ, నిరంతరం చింతన చేస్తే అది కావాలి. ఇప్పుడు ఆడపిల్ల మగపిల్ల అనుకోండి, అబ్బాయి బాగుండు అబ్బాయి బాగుండు అబ్బాయి బాగుంది, లేకపోతే అమ్మాయి బాగుంది అమ్మాయి బాగుంది, సినిమా బాగుంది సినిమా బాగుంది, ఆ జాబ్ బాగుంది ఆ జాబ్ బాగుంది, ఈ డబ్బు చూసారా? ఏదో రకంగా డబ్బులు కావాలి, కొట్టేయాలి, అవినీతి అన్నింటికి. ఎందుకంటే అధికారం కావాలి. సపోజ్ నా ముఖ్యమంత్రి అవ్వాలి, నీకు ఏం చేస్తే ఏముంది, కావాల్సింది ఏంటి? ముఖ్యమంత్రి. టార్గెట్ ముఖ్యమంత్రి, సీఎం 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 అంటే ఏమవుతుంది? ఊరికే సీఎం అయిపోద్దా? దానికోసం అన్నీ చేస్తాడనమాట. నెగిటివ్స్ అన్నీ, ఆల్ నెగిటివ్స్ కమ్. బ్యాక్గ్రౌండ్లో గ్రీన్ రూమ్లో జరుగుతాయి అన్నీ, స్క్రిప్ట్ అంతా. సో ఈ విధంగా ఈ ధ్యాయతో ఎప్పుడైతే చింతన చేస్తారో అది నాకు కావాలి కావాలి, అటాచ్మెంట్ అటాచ్మెంట్, ఐ వాంట్. సో అది తీర్చుకోలేకపోయారు అనుకోండి, అడ్డగా ఎవరైనా వచ్చారనుకోండి, వాళ్ళ మీద కోపం. ఒకవేళ తీర్చుకున్నా ఇంకా కావాలని గ్రీడి, లోబి. మొత్తం పైన ఏమవుతుంది? పూర్తిగా క్రోధం, కోపం వచ్చింది అడ్డుకున్నారని మీ యొక్క బుద్ధి వివేకం అంతా కోల్పోతారు. నరకంగా మార్చుకోవాలన్నా ఎవరి కారణము? ఎగ్జాక్ట్లీ. కానీ రెండింటికి కూడా బ్లెస్ యూ అని ఈశ్వరుడు అనుగ్రహిస్తాడు. ఎందుకు? సూర్యుని వలె ప్రకాశంగా ఉంటుంది ఆకాశం, పరమాత్మ. ఇప్పుడు సూర్యకాంతిలో కొంతమంది మంచి పనులు చేస్తారు, కొంతమంది చెడు పనులు చేస్తారు. సూర్యుడికి ఏమైనా సంబంధమా? ఇప్పుడు కారులో పెట్రోల్ ఉంది, మీరు మంచిగా డ్రైవింగ్ మీరు చేస్తారు బాగా, నాకు తెలుసు. మీరు ఇంటికి వెళ్ళారు హ్యాపీగా, ఓకే. ఒక్కోసారి యాక్సిడెంట్ అయ్యింది. ఇప్పుడు యాక్సిడెంట్ అయితే ఎఫ్ఐఆర్ అనేది డ్రైవర్ మీద పెడతారా, పెట్రోల్ మీద కేసు పెడతామా? పెట్రోల్ మీద ఎందుకు పెట్టట్లేదు? పెట్రోల్ ఏంటి సంబంధం? అందుకే మంచికి చెడుకి దేవుడికి సంబంధం లేదు. అందువలన మిమ్మల్ని మీరు పడిపోయారు, అమ్మా ఎంత పని అయిపోయిందని మీ చేతితో ఎత్తాను, అది కూడా శక్తి ఎవరు? ఈశ్వర. మిమ్మల్ని లాయపడి ఒకటి కొట్టాను, కొడితే పడ్డారు, దానికి కూడా శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? నాకు ఈశ్వరే. మీకు అర్థమవుతుందా? అంటే మంచి చెడు రెండు ఈశ్వరుని లేవు, మనం ఇస్తున్న మా లేబులింగు.